ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనములో ఇలా రాయబడి ఉంది, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉండువాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. గాని ఇక్కడ మనం చూస్తే పరలోకం తెరవబడింది, గ్రంథం కాదు. మనం బాగా పరిశీలన చేస్తే ఇక్కడ కూడా ఒక తెల్లని గుర్రము ఉంది. దాని మీద కూర్చుండి ఉండువాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించువాడు. సత్యవంతుడెవరో నీతిమంతుడెవరో అని మనం చూసుకున్నట్లయితే ఆయన మరో ఎవరో కాదు, ఆయనే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు. మరి ఈ తెల్లని గుర్రం మీద వస్తున్న వ్యక్తి ఎవరు?